ఎందుకు రావాలి? మీరు సీనియర్ సభ్యులు, ఇలా మీరు సీనియర్ సభ్యులు, మీరు మక్కలు తీసుకొని హౌస్కి వస్తారా? ఎవరు మక్కలు తీసుకొని అధ్యక్ష మీరు చెప్పారు మక్కలు తీసుకొని హౌస్కి వస్తారా? అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. అంటే మీరు మక్కలు ఆడింది కింద పడ్డాయి, మీరు తీసుకొస్తేనే కింద పడ్డాయి మక్కలు. వాటికి అవి ఆకాశం మీకు ఊడొచ్చాడు పడ్డా, లేదు మీకెళ్ళి బయటికి వెళ్ళి మీరు నెత్తికి వచ్చినా? మీరు మక్కలు తీసుకొస్తే కింద పడ్డాయి. ఇలా ఏం కొంపలు మునిగిపోయినాయి మక్కలు పట్టుకొని వచ్చారు ఇక్కడికి? ఏం కొంపలు మునిగిపోయినాయి మక్కలు పట్టుకొని వచ్చారు? ఏం మునిగిపోలే. చూస్తానే నేను రైతు బిడ్డనే, మీకంటే ఎక్కువ రైతుల కోసం జైలుకు పోయిన చరిత్ర నాది. మీ ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రభుత్వం నన్ను జైలుకు పెడితే రైతుల కోసం జైలుకు పోయిన నేను, మీ ప్రభుత్వం జైల్లో పెడితే జైలుకు పోయిన నేను. మీరే నాకు రైతుల గురించి చెప్పేది. మా నియోజకవర్గంలో నేను రైతు నాయకుడిని, రైతు బిడ్డను. ఏ రైతు కూడా మీరు ఇక్కడ విజయరామనగర్ పోతే మా నియోజకవర్గం నన్ను విద్యానాలు ఇస్తారు, చిన్నోడు కాదు పెద్ద దాకా. ఏ రైతు కూడా నా గురించి ఏ రోజు కూడా తప్ప, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా నేను రైతు కోసమే మాట్లాడతా, రైతు కోసమే బతుకుతాం. ఇవాళ కూడా నేను చెప్తున్నా, ఖచ్చితంగా మీ ఎమ్మెల్యేలు మా మంత్రులు కలిసి మార్కెట్ ద్వారా మక్కలు కొనాలని మేము చెప్తాం. మీరు మక్కలు పట్టుకోవచ్చుకొని చెప్తానో, లేకపోతే మీరు మక్కలు పట్టుకోవచ్చు ఏదో అక్కడ అసెంబ్లీ గేటు ముంగడ నాట్యం చేస్తాం మేము చెప్పాం. మాకు తెలుసు రైతులకు ఏం చేయాలి, రైతులకు ఏం గిట్టుబాటు ధర అని తెలిసినటువంటి వ్యక్తి, తెలిసినటువంటి పార్టీ, తెలిసిన ప్రభుత్వం ఈ రాష్ట్ర రైతు ప్రభుత్వం. గుర్తుపెట్టుకోవాలి. మీరు అది తెలియకుంటుంటే తెలుసుకోండి, నేర్చుకోండి. అంతేగాని మాకు ఈ రైతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రైతు అన్నిస్తాం, రైతు భరోసా ఇస్తాం, రైతు బంధు ఇస్తాం. మీ లెక్క రైతు బంధు మీ లెక్కనే మేము ఇస్తాం రైతు భరోసా. మేమేమి మీరు అటుగానే ఎలా అధ్యక్ష సరే, ఇవన్నీ గవర్నర్ గారి ప్రసంగంలో వాళ్ళు మాట్లాడిన అన్ని శుద్ధ అబద్ధాలు. ఇప్పటికే మీకు అర్థమైంది వాళ్ళు అబద్ధాలు మాట్లాడిందని. ఎందుకంటే ఇవాళ 90% అబద్ధాలు వాళ్ళు మాట్లాడినాయి. ఇవాళ చెక్ డ్యామ్లు ఊళ్ళని దానికి మీకు సమాధానం చెప్పిన తర్వాత ఇలా 6 గ్యారంటీలన్నీ సమాధానం చెప్పిన. ఇలా ఏమేమి ఇస్తుంది 10 సంక్షేమ కార్యక్రమాలు అధ్యక్ష, 1 కాదు 2 కాదు అధ్యక్ష, 10 సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇంకా కూడా అమలు చేస్తారు. మీరు గట్నే ఏడ్చుకుంటా ఒర్రుకుంటా ఉండరు. మేము రోజుకోటి అమలు చేసుకుంటూ పోతాం. మరి అవకాశం ఇచ్చిన అధ్యక్ష మీకు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడు. మహేశ్వర్ రెడ్డి గారు మీరు మాట్లాడతారా? సార్కి వాళ్ళ ఇచ్చేస్తారా? మీరు మాట్లాడతారా? కూనమనేని సాంబశివ గారు అధ్యక్ష, మాట్లాడుతున్నారు. మీరు రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో పేదలకు భరోసానిచ్చే మార్గ నిర్దేశం ఏది కనబడలేదు అధ్యక్ష. గవర్నర్ గారు కేవలం భ్రమలు, అవాస్తవాలు, అబద్ధాలతో కూడినటువంటి అంశాలను చెప్పించినట్టు కనబడతా ఉంది అధ్యక్ష. తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వడంలో గవర్నర్ గారి స్పీచ్లో పూర్తిగా విఫలమైంది అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం హామీల ఎగవేతల డిక్లరేషన్ లాగా ఉన్నది తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం మరి మార్గదర్శకం ఎక్కడ కనబడలేదు అధ్యక్ష. సర్కారు సొంత డబ్బానే సమస్యల ప్రస్తావన లేకుండా మరి గవర్నర్ ప్రసంగంలో క్రోడీకరించి రాయించినట్టుగా వారితో చదివించినట్టుగా ఉన్నది అధ్యక్ష. సమస్యలు, హామీలు, అప్పులు పేరుకుపోతున్నటువంటి ఈ రాష్ట్రంలో వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ఎక్కడ కూడా గవర్నర్తో చెప్పించాల్సినటువంటి మరి ఎక్కడ కూడా దాఖలా కనబడలేదు అధ్యక్ష. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కూలీలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు,
ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, వారికి ఆర్టీసీ సిబ్బంది, వారికి సంబంధించిన అంశాలు ఏవి మరి ఈ ప్రసంగంలో కానరాలేదు అధ్యక్ష. మరి వారు ఎంతో ఆశగా వివిధ వర్గాలు ఈ రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు పరిష్కరిస్తుందని, వారి సమస్యను ప్రస్తావిస్తుందని, వారి కోసం ఒక దిశానిర్దేశం చేస్తుందని వారు ఎంతో ఆశగా చూస్తుంటే ఆ ఏ ప్రస్థానం లేకుండా ఈరోజు గవర్నర్ ప్రసంగం సాఫీగా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బా కొట్టుకోవడానికి, ఈ ప్రభుత్వం తన సొంత డబ్బా కొట్టించుకునే విధంగా రచించారు తప్ప ఎక్కడ కూడా ఈ ప్రసంగంలో దిశానిర్దేశం కనబడలేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు హిమాలయాలతో పోటీ పడతా ఉంటే వాటిని గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం, దాటవేసే ప్రయత్నం చేయడం మరి ప్రసంగంలో విశేషం అధ్యక్ష. మరి బడ్జెట్ పాస్ చేసుకోవడానికి ఈ సెషన్స్ తప్ప ప్రజా సమస్యల మీద పరిష్కారం చేయడానికి ఎక్కడ కూడా మరి కనబడలేదు అధ్యక్ష. ఒకవైపు ఆర్థిక విధ్వంసం, అప్పుల కుప్పలో ఈ రాష్ట్రం ఉంటే 3 ట్రిలియన్ల కళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నది అధ్యక్ష. మరి కళలు ట్రిలియన్లలో అధ్యక్ష, బతుకులన్నీ అప్పుల్లో. ఈ రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా మారిపోతూ ఉంటే 3 ట్రిలియన్ల ఎకానమీ వైపు వెళ్తున్నట్టుగా భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఒకటే పాట పాడుతూ ఉన్నారు, 2047 కల్లా ఈ రాష్ట్రం 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుందని. కానీ ఆయన మాటల్లో నిజమెంత ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను ఓస్తే పైసా లేదంటాడు. ఇదే ముఖ్యమంత్రి గారు బ్యాంకులోకి వెళ్తే చెప్పుల దొంగలు చూసినట్టు చూస్తున్నారంటారు. మరోవైపేమో ఈ రాష్ట్రం 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందంటారు అధ్యక్ష. అప్పు లేనిదే రోజు గడిచే పరిస్థితి లేదు అధ్యక్ష. అలాంటి ఈ రాష్ట్రం ఈరోజు 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎట్లా మారుతుందో మరి మీరే సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉందంటే అధ్యక్ష, కనీసం 14 నుంచి 15% ఆర్థికంగా వృద్ధి రేటు ఉంటే తప్ప ఈ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ మనం సాధించలేము అధ్యక్ష. మరి ఈరోజు మరి 7 నుంచి 8% పడిపోయినటువంటి జీడిపి ఈరోజు మరి 14 to 15% ఉంటే తప్ప మరి ఎక్కడ కూడా మరి 3 ట్రిలియన్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మరి కనబడినప్పుడు ఏ రకంగా వీరు ఈ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను మీరు మరి రూపొందిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. విజన్ మాత్రం 2047 అంటారు అధ్యక్ష, కానీ వీరి కార్యాచరణ మాత్రం 1947 లాగా ఉన్నది అధ్యక్ష. ఇది పూర్తిగా అబద్ధాల పుట్టలాగా 3 ట్రిలియన్ మరి వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేస్తామని చెప్పేసి తప్పుడు తడకలతోటి మరి రాష్ట్ర ప్రజానీకాన్ని వీరు తప్పుదో పట్టిస్తా ఉన్నారు అధ్యక్ష. కేవలం ఒకవైపు RR ట్యాక్సులతోటి మొత్తం రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పకూలుతూ ఉంటే ఈరోజు 3 ట్రిలియన్ వ్యవస్థ గురించి వీళ్ళు మాట్లాడేటువంటి మరి చూస్తూ ఉంటే సిగ్గుచేట అనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఒకవైపు జీఎస్టీ పత్రం మీరు చూస్తే అధ్యక్ష, ఈరోజు జీఎస్టీ వసూలు 5% పడిపోయినాయి అధ్యక్ష. దేశం మొత్తం మీద నెగటివ్ గ్రోత్ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు మరి నెగటివ్ గ్రోత్ తోటి ఉంటే ఈరోజు మీరేమో 3 ట్రిలియన్ల వ్యవస్థ గురించి మీరు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో. ఒకవైపు మన దగ్గర మీరు చూస్తే డిమాండ్ లేదు, ఫ్యాక్టరీలు నడవవు, ప్రజల దగ్గర కొనే శక్తి లేదు. మనం అట్టడుగున్న ఎక్కడో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఈరోజు 3 ట్రిలియన్ వ్యవస్థ అని చెప్పేసి భ్రమ పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆర్థిక క్రమశిక్షణ లేని అప్పుల జాతర ఈ రాష్ట్రంలో నడుస్తుంది అధ్యక్ష. మన రాష్ట్రం ఇప్పుడు 10,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్లో ఉంది. అంటే సంపాదన తక్కువ, అప్పులు ఎక్కువ ఉన్నటువంటి ఈ రాష్ట్రం, ఖర్చు ఎక్కువ ఉన్నటువంటి ఈ రాష్ట్రం అధ్యక్ష. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అప్పులే శరణ్యంగా మారుస్తున్నటువంటి పరిస్థితి. 54,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తామని చెప్పేసి మీరు ప్లాన్ చేసి ఇప్పటికే 69,148 కోట్లు తెచ్చారు అధ్యక్ష. అంటే మీరు అనుకున్న పరిమితి కన్నా 128% ఎక్కువ అప్పులు, అది కూడా FRBM పరిధిని. ఆఫ్ ద బారోయింగ్స్ చూస్తే అది అత్యధికంగా ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ రకంగా అప్పులు తీసుకొచ్చేసి మీరు ఈరోజు మరి 5 లక్షల కోట్లు దాటిపోయినటువంటి FRBM అప్పులు మరి ఆఖరికి RBI కూడా వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదంటే, రాష్ట్ర మరి గ్యారంటీలు ఇచ్చినటువంటి అప్పులు దాదాపు 2.2 లక్షల కోట్ల రూపాయలు దాటాయని, మరి ఇది పెను ప్రమాదంగా మారిందని చెప్పి RBI కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు వడ్డీల విషవలయం అధ్యక్ష. ఒకరోజు ఆలోచన చేస్తే అధ్యక్ష, వడ్డీల విషయంలో ఈరోజు మన చెల్లింపులు 19,639 కోట్లు బడ్జెట్లో పెట్టుకుంటే ఈరోజు పరిస్థితి అధ్యక్ష, అడ్డగోలుగా అప్పులు చేయడం వల్ల 30,000 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం వడ్డీలు చెల్లించే పరిస్థితి మరి దుర్భరం ఈ రాష్ట్రానికి కలిగిందంటే ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. 10,000 కోట్ల రూపాయలు వడ్డీలకు ఎక్కువగా కడుతున్నామనంటే మరి ఏ దిశగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. మనం సంపాదించే ప్రతి
రూపాయిలో సింహభాగం వడ్డీలకే పోతుందంటే మరి రైతుల గురించి ఎక్కడ ఆలోచించే శక్తి మన దగ్గర ఉన్నది? మరి అట్టడుగు బడుగు బలైన వర్గాలకు మనం ఇచ్చినటువంటి హామీల విషయంలో మనకు మరి దాని గురించి ఆలోచించే శక్తి ఎక్కడికి వెళ్ళి వస్తుందో మరి మీరు ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రైతులు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉందంటే రైతుల పాలట యమ పాశంగా మరి తయారైంది అధ్యక్ష. ఒక్కసారి చూడండి అధ్యక్ష, 2 ఏళ్లలో దాదాపు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎటువైపు ప్రయాణం